నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. చార్మినార్ కూల్చాలని చెబితే కూల్స్తారా? హైడ్రా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం. గుమ్మలక్ష్మీపురంలో సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీసు నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. తెలంగాణ డిఎస్సి ఫలితాలు వచ్చేస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ క్రెడెన్షియల్ ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏడాది మార్చి నెలలోనే వెల్లడైంది. ఫలితాలు విడుదల అనంతరం ఖాళీల సంఖ్య ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒక్క పోస్టుకు 3 చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలో రాష్ట్ర విద్యాశాఖ నుంచి లిఫ్ట్ వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో 3 నెలల సమయం పట్టవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు. అదేవిధంగా మొత్తం ఈ 11,062 ఉద్యోగాలకు గాను 2,79,838 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 2,46,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు, తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు, అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి
లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి. ముఖ్యంగా విద్యాశాఖలో చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, ఇది ఒక పెట్టుబడి, భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి 55 రోజులు మాత్రమే తీసుకున్నాము. ఈ 55 రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక 10 రోజులు తీసుకుంటున్నాము. మొత్తంగా 10 నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 రోజుల్లో 11,062 టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది. ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి. కాబట్టి ఈరోజు ఈ పరీక్షల నిర్వహణ, ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరినీ విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 10 నెలలు తిరిగే లోపలనే 11,062 మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన, మా కృషి, మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియంలోనే వివిధ శాఖలలో 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య తీవ్రమైన సమస్య, తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా, ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము. ఇదే కాకుండా డిఎస్సి నోటిఫికేషను, టెట్ లేకపోవడం వల్ల కొంతమందికి అవకాశాలు రావట్లేదంటే టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక అంగడి సరుకుగా మారితే దాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ను కూడా నిపుణులను, అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ద్వారా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ముందుకెళ్తున్నాము. తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ 1 అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము. అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క తన మార్కుతో దూసుకెళ్తున్నారు. తెలుగు వారిని కలుస్తూ పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఒక కీలక సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ స్థానిక కౌన్సిల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో ఫ్యూడల్ మనస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని, భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందని తెలిపారు. ఎవరు ఏ భావజాలాన్నైనా వ్యక్తపరిచే వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరచామని వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారి మేధస్సు అంతా తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఏమాత్రం అవకాశం ఉన్నా ఉపయోగపడాలని, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లుతో పాటు సింగరేణి సిఎండి బలరాం నాయక్, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సో మోస్ట్లీ మనకున్న వనరులన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ వీటన్నిటి మీద కూడా సర్వీస్ సెక్టర్తో సహా వీటన్నిటి మీద కూడా సమపాడులో మేము దృష్టి పెట్టి ముందు తీసుకొని పోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మారుస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. ఎవరు ఏ భావజాలాలైనా వారు పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలనేది మా అందరి ఆలోచన. సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగలిస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాము. భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మీ అందరి మేధస్సు అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని. సరే, ఆర్థిక వనరులు ఎలా చేస్తారు, బట్ మేధస్సు అనేది బాగా అవసరం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి, సరే ఎక్కడ వాళ్ళు అక్కడ రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని, మిగతా వనరుల్ని అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చివేయాలని అక్కడ ఎంఆర్ఓ చెబితే కూల్చేస్తారా అంటూ కమిషనర్ రంగనాథ్ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నెల 22న అమీన్పూర్ పరిధిలో పలు ఇంట్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేయగా ఆ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం కోర్టులో ఉండగానే కూల్చేశారంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులు గడువు ముగియక ముందే సామాన్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. ఎంక్వైరీ చేయలేదు. బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీం ఉంటుంది. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది అన్నమాట. మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబరు, చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నిల్చొని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు 2-3 ఆఫీసులు, ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్, ఉదాహరణకి ఇది అమీన్పూర్ చెప్పాను కదా, ఇది విల్లాస్ మేము ఏదైతే తీసామో డిమాలిష్ చేసాము, పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు, బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే కనుక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే కనుక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు ట్రాఫిక్లో ఉండి ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వీళ్ళు బాధితులు అనమాట. సో మనం కొంతమందిని వాళ్ళు ఎందుకంటే దీంట్లో తప్పకుండా వాళ్ళు చేయాల్సిన డ్యూ డిలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు. అక్కడ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, చేసాము, ఇంకా కొంత చేసే వాటిలో చేస్తున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు
అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు సూట్ చేయడానికి కోసం చేస్తున్నది తప్పగానే. అంటే అక్కడ బలవంతునితోటి మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు. మేము సున్నం చెరువులో ఎప్పుడైతే అక్కడ చేసాం, మీరు అందరు చూసారు, అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది. సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడని చెప్పి మళ్ళీ ఏదో మన ఎవరు అన్నారు. సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు 1,00,000 పైన ఉంటుంది. సో అతను దీన్ని మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే, ఎండ్ కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ, మీరు అక్కడ ఇప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట. మొత్తం మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా? సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అన్ఆథరైజ్డ్ ఉన్నాయి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు. సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వటం కూడా జరిగిందనమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా, మన కుకట్పల్లిలో చూసాం, కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు, ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరికి వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం. దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళిద్దరు, నేను అడిగాను వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టా ల్యాండ్ అంటే ఆ చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టా ల్యాండ్, అతను అడిగాను మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందస్తు సమాచారం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా చాలామంది సీరియస్గా తీసుకొని తీసేశారు. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు. వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి. మీరు కుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను, ఎవరో పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్దవిడ ఇట్లా ఆమె ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు ముందు తరాలకి మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్పేసి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం, మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియెంట్ టైం ఇస్తాం. ఒకవేళ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నందు ఆర్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇంటి వద్ద ఉన్న మన వాడని బట్టలు కానీ, పుస్తకాలు కానీ, పిల్లల ఆట వస్తువులు, ఇతర వస్తువులు ఏమైనా తిరిగి ఉపయోగించగలిగేటట్టు ఉంటే వాటిని ఇతరులకు అందించడం. కావున పట్టణంలో ఎవరి వద్దనైనా ఇటువంటి వస్తువులు ఉంటే వాటిని మున్సిపల్ వాహనానికి ఇచ్చినట్లయితే వారి ద్వారా స్వీకరించిన వస్తువులను ఇతరులకు ఇచ్చి వాటిని తిరిగి ఉపయోగించే విధంగా చేయవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాన్ని కురుపం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీలకు, కిషోరి బాలికలకు మరియు 6 సంవత్సరాల లోపు పిల్లలకు సమగ్ర పోషణ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఈ కేంద్రాలలో బాల్య దశ నుండి సంరక్షణ మరియు విద్య, మంచి పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధి చేసిన నీటి వినియోగం, అలాగే పిల్లల మానసిక ఉల్లాసానికి అవసరమైన టీవీ మరియు ఫోటో గ్యాలరీ మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగిందని, దాని ద్వారా పిల్లలు శారీరక, మానసిక, భావాత్మక ఎదుగుదల ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సల్మాన్ రాజు, గ్రామ సర్పంచ్ ఐసీడీఎస్ పీఓ సుశీలాదేవి, సూపర్వైజర్ శ్రీదేవి, రేవతి, ఈశ్వరమ్మ, ఉన్నిస్సా, అపర్ణ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సిడిపిఓ గారికి నిజంగా ధన్యవాదాలు. ఈరోజు ఎందుకంటే మరి జిల్లాలోనే 104 అయితే మన దగ్గర 11. మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఇక్కడ ఎక్కడైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో వాటి దగ్గర కూడా మనకి టీవీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా ఆయన సాధనలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే తల్లిల దగ్గర కన్నా అంగన్వాడీ టీచర్ల దగ్గరే పిల్లలు ఎక్కువగా ఉంటారు. తల్లిలు చెప్పేదానికన్నా అంగన్వాడీ టీచర్ చెప్పేదే పిల్లలు వారు మాటే వింటారు. కాబట్టి మీరు చిన్నప్పటి నుండే అంటే 0 స్టేజ్ నుండి అలాగ ఒక 5 సంవత్సరాల వరకు 5-6 సంవత్సరాల వరకు మీ దగ్గరే పెరుగుతారు. కాబట్టి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి అనే దానికి అది మీరే వాళ్ళకి చక్కగా తెలియజేస్తుంటారు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎస్సి 2024 ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. చార్మినార్ కూల్చాలని చెబితే కూల్స్తారా? హైడ్రా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం. గుమ్మలక్ష్మీపురంలో సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీసు నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం.